నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేయను, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించదను. తెలుగానే ప్రేమతో తెలియవస్తున్నా 25 సంవత్సరము మనం దాటి వచ్చినటువంటి మార్గంలో ఒకసారిగా తిరిగి చూచినట్ల చక్కనైనటువంటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు క్రిందకు చదివినట్లయితే ముందుగా ఈ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని కూర్చున్నటువంటి గుణాతిశయములు చెప్పబడి ఉండడం గమనార్థం. ఏంటో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? నీ విమోచకుడు. ఎవరికి విమోచన కావాలి? ఎవరికి విడుదల కావాలి? ఎవరు ఆ యొక్క బందీ గృహంలో నుండి విమోచింపబడాలి అని మీరు గమనించినట్లయితే, ఎవరు బందీగా ఉన్నారో, ఎవరు బానిసత్వంలో ఉన్నారో వారికి విమోచకుడు కావాల్సిన రీతిలో మనం గమనిస్తూ ఉన్నాము. ఎందుకంటే 48 కింద చూడండి. ఎందుకంటే దీని యొక్క కొన్ని కార్యములు మనం తదుపరి వచ్చేటువంటి వారంలో చూద్దాం. కారణం ఏంటంటే ప్రయోజనం కలుగునట్లు దేవాది దేవుడు కొన్ని ఉపదేశం చేయవాడుగా ఉన్నాడు. అలాగే మనం నడవవలసినటువంటి త్రోవ, ఎందుకంటే మనం ఏ దారిలో నడవాలో మనకు నిజంగానే తెలియడం లేదు. అంటే మనం నడుస్తున్నటువంటి ఈ త్రోవనే ఈ యెహోవా యొక్క ఉద్దేశము నెరవేర్చేటువంటి త్రోవగా మనం తలుస్తున్నాము. కానీ దేవుడు నడిపించేటువంటి త్రోవను మనము రాబోయే దినాల్లో మనం గమనించుకుందాం. దానికి ముందుగా ఈ సంవత్సరపు మొదటి దినమునందు మనకు ధైర్యం కలిగించేటువంటి మాట ఏంటో తెలుసామా? మన దేవుడు ఎవరో తెలుసామా? మన విమోచకుడు. హల్లెలూయా. ఎందుకంటే 20వ వచనంలో గమనించండి, బాబేలులో నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి, యెహోవా తన సేవకుడునైన యాకోబును విమోచించెను అన్న సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియచేయండి. భూది గంధముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. బాబిలోను ఎవరు? కల్దీయుల యొక్క పట్టణం ఏమిటి అని మీరు గమనించినట్లయితే, ఇశ్రాయేల్ జనాంగం వారు ఐగుప్తు దేశం ఆల్రెడీ బానిసత్వం నుండి దేవాది దేవుడు వారిని విడిపించారు. వారిని ఎర్ర సముద్రం 2 బాయలుగా చీల్చి అలాగే అరణ్యంలో వారిని నడిపించారు. బండను తీసి వారికి నీరును త్రాగనిచ్చారు. కానాను దేశంలో వారిని అడ్డుగు పెట్టిన తర్వాత వారి యొక్క పొరపాటును బట్టి, వారి యొక్క పాపములను బట్టి వారు బాబిలోను దేశంలో బందీ గృహంలోనికి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది. కొన్నిసార్లు మనం గమనించినట్లయితే మనం ఉండేటువంటి పరిస్థితి, మనము చేసినటువంటి కార్యమును బట్టి అది మనకు కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తున్నాడు. ఎందుకంటే నేను వెనక నీకు చూపెడుతున్నాను, ఎందుకు ఇశ్రాయేలు నా యొక్క బందీ గృహంలో నడిపించాలనేసి. కానీ మనం బందీ గృహంలోనే ఉండాలని కాదు, బానిసత్వంలోనే ఉండాలని కాదు. అందుచేతనే ఏమంటున్నాడు 20లో, బాబేలులో నుండి అనగా వారికి నియమింపబడినటువంటి 70 సంవత్సరం ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే కాలములను నియమించేవాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం తప్పిస్తున్నాం, ఇక ఎందుకయ్యా అనేసి. కానీ దేవుని యొక్క వశమునందు మన యొక్క కాలములు కలదు. ఇప్పుడు గమనించండి, కావున మీరు బాబేలు నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశంలో నుండి మీరు బయలుదేరుడి. ఎందుకో తెలుసా? యెహోవా తన సేవకుడునైన యాకోబును విమోచించెను అనబడినటువంటి సంగతిని ఉత్సాహంతో తెలియచేయండి. భూమి గంధముల వరకు అది వినపడినట్లు దాన్ని
ప్రకటించుడి అనేసి మనం గమనిస్తున్నాం. ఇప్పుడు మనందరూ కూడా ఒకసారిగా యెషయా గ్రంథం 43 వద్దాం. ఎందుకంటే ఇదే విమోచకుని యొక్క ఆ యొక్క ఆయన్ని ప్రస్తావించి వ్రాయబడినటువంటి కార్యం ఒక్కసారిగా గమనించండి. 43లో 14వ వచనం గమనించండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును నా విమోచకుడునైన యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. అయ్యా, యెషయా గ్రంథకర్త, యెషయా ప్రవక్త దగ్గర ఉండేటువంటి ఆ యొక్క నిరీక్షణ ఒకసారిగా దయచేసి గమనించండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీ విమోచకుడు, మీ రక్షకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మీ విమోచకుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అనేసి కింద నుంచి ఒకసారిగా చూడండి. మీ నిమిత్తము నేను బాబేలుకు పంపితిని అనగా మీ నిమిత్తమే పంపిస్తున్నాను. కానీ పంపించేది ఎవరంట? యెహోవా దేవుడే. యెహోవా దేవుడే పంపిస్తున్నాడు. కానీ ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? ఒకసారి దయచేసి గమనించండి. నేను వారందరినీ పారిపోవున్నట్లు చేసేదను. ఇది ఎవరిని? బాబులోని దేశంలో, అనగా మనల్ని బానిసత్వం పనిచేటువంటి, లేకపోతే మనల్ని బందీ గృహంలో ఉంచవలని ప్రయత్నం చేసేటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడు? పారిపోయేటటువంటి రీతిలో చేస్తున్నాడు. అది తమిళంలో క్లియర్ గా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు వరకు మిమ్మల్ని బాబులోనికి పంపిస్తున్నాడో తెలుసా? అక్కడ ఉండేటువంటి ప్రాకారములను కూలగొట్టి నేను మిమ్మల్ని విడిపించేదను. కనుక మనకి ఎదురుగా ఉండేటువంటి ప్రాకారం, మనకి ఎదురుగా ఉండేటువంటి ఏవిగో గోడలు, ఇశ్రాయేలు జనాంగం కానాన్ దేశం దగ్గరకు వచ్చేసారు. దానిలో అడుగు పెట్టడానికి జస్ట్ కొన్ని కిలోమీటర్ దూరంలో ఉండగానే ఏవిగో ప్రాకారం వారికి అడ్డుగా ఉండేటువంటి నా దేవాలయ దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు యుద్ధం చేయనక్కర్లేదు. చేతులు ఈ పాటను మనం పాడాలి. యుద్ధం ఎవరిదమ్మా? యెహోవా. అయ్యా, ఎర్ర సముద్రము వారిని ఆటవించి ఉన్నది. వెనక్కి ఏమో ఆ యొక్క ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నది. ఇటువైపు చూస్తే ఎత్తైనటువంటి కొండ కనబడుతున్నది. ఇటు పోవడానికి, అటు పోవడానికి, ఇటు పోవడానికి, అటు పోవడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఒక దిక్కు మాత్రం తెరచి ఉన్నది. అది ఎక్కడ తెలుసామా? పరలోకము. హల్లెలూయా. నీకు నాకును 4 దిక్కు మూసుకొని ఉన్నా కూడా నా యెహోవా దేవుని యొక్క పరలోకం ఎప్పుడు కూడా తెరచి ఉంటుంది. ఆ దేవుని యొక్క హస్తం ఎప్పుడు కూడా నీ కొరకు ఎదురు చూస్తున్నది. నా కుమారుడా, నా కుమారుడా, ఎప్పుడు నాకు మొరపెట్టును, నేను ఆయన్ని ఎప్పుడు నేను విడిపించేదని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దైవ సంగమా, దయచేసి గమనించండి. ఇప్పుడు 15వ వచనం దయచేసి గమనించండి. ఆ 15వ వచనంలో తదుపరి యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు, యెహోవాను నేనే మీకు పరిశుద్ధ దేవుడను. నేను ఎవరో తెలుసా? ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. ఇశ్రాయేలును సృష్టించిన వాడు, అలాగే నేను మీకు రాజుగా ఉన్నాడు. యెహోవా దేవుడు రాజుగా ఉన్నట్లయితే, యెహోవా దేవుడు మనల్ని ఏలుచున్నట్లయితే, మన సమస్తమును బాధ్యత వహించేటువంటి యెహోవా దేవుడుగా ఉన్నాడు. తదుపరి 16వ వచనం ఒకసారి గమనించండి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మీకు ఎదురుగా సముద్రం ఉన్నా కూడా, చాలా మంది సముద్రం చూసి భయపడి పారిపోవడానికి మనము అంటే దిగులు చెందుతున్నాం. ఏమి చేయాలనేసి మనము భ్రమించిపోతున్నాం. వాటి పరిస్థితుల్లో సముద్రంలో త్రోవలు కలుగ చేయవాడు ఆయనే. అలాగే పొంగి పొరలి లేచి వచ్చేటువంటి జలములలో మార్గమును కలుగ చేయవాడు ఆయనే. ఇంకా చూడండి, రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపించువాడను యెహోవా నేనే. తదుపరి గమనించండి ప్రియమైనటువంటి దేవసేవకులారా, వారందరూ ఏకముగా పండుకొని లేవక ఉండేది ఎవరు? శత్రువులు. వారు లయమై
ఎలాగ అయిపోతారంట తెలుసా? ఈ యొక్క జనప నారవలే ఆరిపోతారు, వాళ్ళు ఇక్కడ లేకపోదురు. తదుపరి గమనించండి, ఇప్పుడు 18వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ 25వ సంవత్సరంలో మనం చాలా చేదువైనటువంటి అనుభవంలోనికి వెళ్ళి ఉంటున్న ఎడల చాలా మందికి ఏంటో తెలుసా, పాతకాలంలో కూర్చు మునుపు జరిగినటువంటి కార్యంలో కూర్చి మనం ఆలోచన చేస్తూ దీనిలో మనం ఒకవేళ నష్టపోయి ఉంటున్నాడల, లేకపోతే మనకు వచ్చినటువంటి వ్యాధి మనల్ని బాధపరుస్తూ ఉన్నట్లయితే, లేకపోతే మనల్ని కృంగదీసేటువంటి అవమానపు మాటలు మనల్ని ధైర్యపరుస్తున్నట్లయితే 18వ వచనంలో అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. కానీ ఏం చేయాలంటే తెలుసా, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అయ్యా, ముందు జరిగినటువంటి పూర్వకాలంలో జరిగినటువంటి కటకాలపు ఆ యొక్క కార్యములు మనం తలుస్తూ తలుస్తూ మన హృదయంలో మనము సొమసిల్లిపోతుంటాం. కావున ఏం చేస్తుందమ్మా, కానీ 19 ఆయన అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను. ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఇప్పుడే అది మొలుచుచు మీరు దాన్ని ఆలోచింపరా. అనగా నేను మీకు ఒక కొత్త కార్యం చేయనే ఉన్నాను, మీ ఎదురుగా దాన్ని నేను చేసి పెట్టి ఉన్నాను, మీరు దాన్ని ఆలోచింపరా, అది మీకు కనపడటం లేదా, అది మీకు తెలియడం లేదా అనేసి యెహోవా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కావున నుండి ప్రియమైనటువంటి ఆలోచనమా, మనం ఏం చేస్తున్నాడమ్మా, కొత్త కార్యమును చేసి ఉన్నాడు. కానీ అది ఎటువంటిదో తెలుసా? అది ఒకసారి మీరు గమనించినట్లయితే అది ఎటువంటిదో మీరు దయచేసి గమనించండి. అరణ్యములో అనగా ఎడారిలో ఆయన ఏం చేస్తున్నాడు, నదులను కలుగజేస్తున్నాడు. అలాగే అరణ్యములలో నా దేవాది దేవుడు నీళ్లను పుట్టించేవాడుగా ఉన్నాడు. ఎవరి కోసం? నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగడానికి అరణ్యములో నీళ్లను పుట్టించి ఉన్నాడు, ఎడారిలో నదులను కలుగచేసి ఉన్నాను. కావున దయచేసి గమనించండి, ఇలాంటి ప్రజల కొరకు యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఈ పాత కార్యం. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం వచ్చిన దేవుడికి తెలుసు. ఇశ్రాయేల్ జనాంగం ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడు కూడా అహిప్తులో మేము అలాగే ఉండిని, అహిప్తులో మేము అలాగే ఉండిని, అలాగే చేసి అలాగే భుజించితిమి. కావున దేవునికి వృద్ధమైనటువంటి కార్యములు వారు మాట్లాడుతూ ఉండగా అందుచేత దేవాది దేవుడు అన్నాడు, మీరు పురాతన లేకపోతే పూర్వకాలపు లేకపోతే మునుపటి కార్యముల గురించి మీరు తలస్తూ ఉండకండి. ఎందుకంటే నేను ఎవరో తెలుసా? అరణ్యములలో మార్గములను కలుగచేయువాడను. అది కూడా కాకుండా ఎడారిలో నదులను కలుగచేయు వాడను. అయితే ఈ ప్రజలను గురించి దేవాది దేవుడు ఏమంటున్నాడు? 21వ వచనం దయచేసి గమనించండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రములను ప్రచురము చేయు. అయితే ఈ కొత్త సంవత్సరంలో దేవాది దేవుడు మనకు చేస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? నిజముగానే మనకు అంటే నడవలసినటువంటి మార్గం నిజంగానే మనకు తెలియలేనటువంటి పరిస్థితులు ఉంటాము. అగోచరమైనటువంటి లేకపోతే గమ్యమైనటువంటి రీతిలో దిక్కుదోచినటువంటి రీతిలో ఏమి చేయవలని దిక్కులేనటువంటి సమయం నా దేవాది దేవుడు అంటాడు, నేను ఉన్నాను, నేను నీ విమోచకుడుగా ఉన్నాను, నీ రక్షకుడుగా ఉన్నాను, నేను విమోచించుకొని ఉన్నాను అనేసి అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఇది ఎవరికి అంటున్నాడు దయచేసి గమనించండి. ఇప్పుడు 43లో మొదటి వచనం గమనించండి. అందరూ కూడా మనం ఎవరు అనేసి ఒకసారి
ఒక్కసారిగా మనం గ్రహించిన ఎడల మనం ఎన్నడూ కూడా మన హృదయంలో అలసట రావాలి. గమనించండి, యాకోబు నిన్ను సృష్టించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవించుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉన్నటువంటి కొంత భూమిలలో పక్కన వారికి పక్క వాళ్ళకు ఒక 2 అడుగులు ఇస్తే బాగుందనేసి వెళ్ళమన్నా. ఎవరైనా చెప్పండి, ఎవరు ఇవ్వలేవు. కానీ మనుషులైనటువంటి మనమే మన యొక్క ఆస్తిని కాపాడుకోవడానికి ఇంతగా ప్రయత్నం చేసేటప్పుడు ఆ దేవాది దేవుడు ఎలా అంటున్నట్టు తెలుసా, నీవు నా సొత్తు. హల్లెలూయా. అవును, ధైర్యం చెందుతా, నేను దేవుని సొత్తు, నేను దేవుని సొత్తు. ఏమంటారు తెలుసా, ఇశ్రాయేలా నేను నిన్ను మరచిన యెడల నా కుడి హస్తము తన పని మరచుగాక. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మరవలేదు. మరలా ఏమంటాడు, మనం వెళ్ళేటువంటి మార్గం తెలుసు, మనం ఉండేటువంటి పరిస్థితులు తెలుసు. అధ్యతను అంటున్నాడు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండేదను, నదులలో పడి వెళ్తుండగా అవి నీ మీద పొరలి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చ చాలవు. 3వ వచనంలో, యెహోవాకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా అహించున్నాను. 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుకొచ్చినాను, నీ ప్రాణాలకు ప్రతిగా జనములను అప్పగించుకొచ్చినాను. 5వ వచనం, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంధానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. కావున నా ప్రియమైనటువంటి దైవజనమా, ఈ మొదటి దినమున, ఈ మొదటి గడియలో మనం దేవుని యందు ధైర్యం కలిగి ఉందామా? జస్ట్ ఒక మనిషి మాత్రం ఒక 5 నిమిషాలు మాత్రం పెడుతున్నాను. నేను ఎవరితో అంటున్నాడు తెలుసా, యాకోబు నిన్ను సృష్టించిన వాడిని, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇప్పుడు యాకోబు యొక్క పరిస్థితిని మీరు గమనించినట్లయితే, అయ్యా ఒకవైపున అన్నయ్య తమ్ముడిని చంపవల్లని, ఎందుకంటే 2 మార్లు నన్ను ఇతడు మోసం చేసినాడన్న కంగణం కట్టుకొని తమ్ముడిని చంపవల్లని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో తల్లి ఏమన్నదో తెలుసా, మీ అన్నయ్య ఇలాగ ప్లాన్ చేస్తున్నాడు, కావున నువ్వేం చేయాలమ్మా, నువ్వేం చేయి, నా అన్నయ్య దగ్గర నువ్వు వెళ్ళిపో, నా సహోదరుల దగ్గర వెళ్ళిపో, నా తండ్రి ఇంటికి వెళ్ళిపో. దయచేసి గమనించండి నా ప్రియమైనటువంటి దేవస్థానమా, మనం భయపడేటువంటి సమయం, మీరు ఆదరణగా ఉండేటప్పుడు, మనకు ఎవరు లేరు అనబడినటువంటి ఒంటరితనం మనకు కలిగినప్పుడు, లేకపోతే మనకు విరోధంగా మనుషులు మనల్ని హాని చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు గమనించండి, యాకోబు దేవాది దేవుడు ఒక లాభాన్ని నియమించున్నాడు. యాకోబులకు దేవాది దేవుడు ఒక మామ ఇంటిని నియమించున్నాడు. దయచేసి గమనించండి, ఈవెన్ యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు. కానీ ఏం తీసుకెళ్తున్నాడు తెలుసా, జస్ట్ ఒక కర్రను మాత్రం తీసుకొని వెళ్తున్నాడు.
ఇక ఈసాకు గొప్ప ధనవంతుడు. అబ్రహాము ఆ దినములలో గొప్ప ధనవంతుడుగా ఉండేది. అబ్రహాము ఐశ్వర్యం అలాగే ఈసాకునకు వచ్చేది. ఎందుకంటే దేవునికి వాక్యంలో మనం చదువుతున్నాము, అబ్రహాము తాను ప్రాణముతో ఉండేటప్పుడు తన ఉపపత్నుల పిల్లలకు బహుమానము మాత్రం ఇచ్చెను. ఈసాకునకు తనకు కలిగినటువంటి సమస్తము ఇచ్చెను. కావున అబ్రహాము యొక్క ఐశ్వర్యం ఈసాకునకు వచ్చెను. ఈసాకు యొక్క ఐశ్వర్యం ఉన్నది, కానీ యాకోబు దాన్ని తీసుకోలేదు. దేన్ని తీసుకెళ్తున్నాడో తెలుసా? ఒక కర్ర మాత్రం తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ కర్రను తీసుకొని ఆయన తన తండ్రి ఇంటి నుండి వెళ్తున్నాడు. ఒక రాత్రి సమయం తలకు పెట్టుకోవడానికి లేకపోతే తలగడగా వాడుకోవడానికి ఈవెన్ ఏమీ లేని పక్షంలో అక్కడి నుంచి ఒక రాయిని తీసి తన యొక్క తలగడగా పెట్టుకొని వచ్చున్నాడు. పడుకొని ఉండగా ఆ దేవుని యొక్క దర్శనం పొందినాడు. అయ్యా, ఆ యొక్క ఆకాశములకు భూమికి మధ్య ఒక నిచ్చెన వచ్చేబడి ఉన్నది. దేవదూతలు ఏం చేస్తున్నారు తెలుసా? దేవదూతలు పరలోకవాసులు. కానీ పరలోకములు ఉండేటువంటి దేవతలు అక్కడి నుంచి దిగాలి. కానీ దేవునికి వచనంలో చదువుచున్నాము, దేవదూతలు ఎక్కుచు దిగుచు. దేవస్థానం అయ్యా, తండ్రి ఇంటి నుంచి ఇలాగ బయలుదేరేటప్పుడే నా దేవుని యొక్క ఆదేశం, నా దేవుని యొక్క ఆజ్ఞ, ఇదిగో నా కుమారుడైనటువంటి యాకోబు, నేను పేరు పెట్టి పిలిచినటువంటి యాకోబు తన ఇంటి దగ్గర నుంచి బయటికి వస్తున్నాడు. అతను వెళ్ళేటువంటి స్థలమున అతన్ని కాపాడడానికి ఇదిగో మీరు బయలుదేరి వెళ్ళండి. కావున ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ యొక్క అడుగు పెట్టినటువంటి నాడు మొదలుకొని ఈ మొదటి దారి నుండి దేవదూతల యొక్క కాపుదల మనకు కలదు. తదుపరి గమనించండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ యొక్క నిచ్చెన ఉంచబడినప్పుడు దేవాది దేవుడు ఆల్రెడీ తన దూతలను పంపించి యాకోబును కాపాడడానికి ఆదేశం ఇచ్చి దేవదూతలు ఉండగా ఎక్కుచూ దిగుచూ ఉండేటువంటి దృశ్యములు చూసినప్పుడు అన్నింటికి పైన ఆ యొక్క నిచ్చెన మీదట నా దేవాది దేవుడు నిలువ బట్టి యాకోబు నీవు భయపడకు, ఇదిగో నేను నిన్ను విమోచించున్నాను, నీవు నా సొత్తు. కావున బయలుదేరి వెళ్ళినటువంటి యాకోబు తన యొక్క మామ ఇంటిలో గమనించినట్లయితే తన యొక్క దీవెనలను పొందినాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యమును పొందినాడు. దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యమును పొందినాడు. ఒక కాలం వచ్చినది నా ప్రియమైనటువంటి దేవ సంగమా, కానీ యాకోబు అక్కడ మామ ఇంటిలో ఉండవలసిన వాడు కాడు. విశేషంగా దేవాది దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచి ఉన్నాడు, కానీ ఈ లోకంలో ఉండవలసినటువంటి వాడు కాదు. అది ఎవరమ్మా? దేవుని సొత్తు. విశ్వసించినటువంటి క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరమ్మా? దేవుని సొత్తుగా ఉన్నాం, పరలోక వాసులుగా ఉన్నాం, కానాను దేశపు వాసులుగా ఉన్నాం. మీరు గమనించండి, యాకోబు దేవుని నియమించినటువంటి ఆ యొక్క న్యాయక కాలము కాగానే అక్కడి నుంచి బయలుదేరి వస్తాడు. బయలుదేరి వచ్చేటప్పుడు కూడా మీరు గమనించినట్లయితే మామ తరుముకుంటూ వస్తాడు. కానీ నా దేవాది దేవుడు స్వప్నంలోనే మాట్లాడతాడు, యాకోబు నా సొత్తు, అతనికి నీవు ఏ హాని చేయరాదు. గమనించండి, ముందుగా మామ చేతిలో నుండి యాకోబును తప్పిస్తున్నాడు. దూరంగా వెళ్ళేటప్పుడు యాకోబుకు అనబడినటువంటి నది తీరమున ఇదిగో నీ అన్నయ్యటువంటి ఏసావు 400 మందితో బయలుదేరి వస్తున్నాడు అనగానే యాకోబు ఏం చేస్తాడు తెలుసా? ముందుగా 2 గుంపులను విభాగిస్తాడు. మొదటి గుంపును ముందుగా పంపిస్తాడు, అన్నకు కబురు పంపిస్తాడు, ఇదిగో ఇది నీవారు, నీకు బహుమానంగా ఇస్తున్నాను. ఏసావు గొప్ప ధనవంతుడు, కానీ ఏసావునకు యాకోబు బహుమానంగా ఇచ్చేటువంటి రీతిలో
దేవాది దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. కానీ 400 మందితో వస్తున్నాడు. ఖచ్చితంగా దేని కొరకు వస్తున్నాడంటే కక్ష తీర్చడానికి వస్తున్నాడు, పగ తీర్చడానికి వస్తున్నాడు. కానీ మీరు గమనించినట్లయితే ఏసావు 400 మందితో వస్తాడో అదే ఏసావు ఏమంటాడో తెలుసా? తమ్ముడు, నీవు నా వాడిని, నేను నీతో సమాధానంగానే ఉంటాను. దాన్ని దేవుని పిల్లల మధ్య ఉండవలసిన కార్యం. ఒక మాట చెప్పాలంటే దేవుని బిడ్డలకు విరోధంగా ఆడి చేయడానికి వస్తున్నటువంటి ఏసావు యొక్క హృదయం మార్చేటువంటి వాడు మన దేవాది దేవుడు. దేవాది దేవుడు కోరేటువంటి కార్యం ఏంటో తెలుసా? ఐక్యత, సమాధానం. నిజంగానే మధ్యకాలంలో నేను మన పిల్లలకు చెప్పినటువంటి కార్యం ఏంటంటే దయచేసి సమాధానంగా ఐక్యంగా ఉండండి అని నేను చెప్పడం జరిగింది. దయచేసి గమనించండి నా ప్రియమైనటువంటి దేవస్థానం, శత్రువులను మిత్రులుగా మార్చేటువంటి దేవాది దేవుడు. తదుపరి మీరు గమనించినట్లయితే నేను కూడా యాకోబు పేరు నిలిచి ఉన్నదంటే కేవలం దేనితో తెలుసామా? యాకోబు దేవుని సొత్తుగా ఉన్నాడు. మీరు నేను ఎవరు? దేవుని సొత్తు. అది మాత్రం మర్చిపోకూడదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో విశేషంగా వాగ్దానం మనము సొంతం చేసుకొని, కానీ 43:21 ప్రారంభ యెషయా ఏమన్నా ఈ జనులు నా స్తుతిని ప్రకటించరు. మనం చేయాల్సినటువంటి కార్యం ఏంటి? దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం. అటువంటి కృప విశేషంగా